సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములైన మేము ఈ దినం నీ వాగ్దానము కొరకు కనిపెడుతున్నాం. మీ సముఖములో ఉన్నాం. మీరే మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం, నిశ్చయముగా నేను నీకు తోడయుందును. సర్టన్లీ ఐ విల్ బీ విత్ థీ. నిశ్చయ్ మైండ్ తేరే సంగ్రహంగా. దేవుడు మనకు తోడుగా ఉండుట అవసరం. ఈ మాట పదే పదే పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నాం. ఆయన తోడుగా ఉండాలి. అయితే దేవుని తోడు మనందరికీ అవసరమే. మనుషుల తోడు కంటే దేవుని తోడు చాలా శ్రేష్టమైనది. యెహోషువ గ్రంథములో 1వ అధ్యాయములో 5వ వచనం, నేను మోషేకు తోడయున్నట్లు నీకు తోడయుందును అంటున్నాడు దేవుడు. ఓ యెహోషువ, నేను మోషేకు తోడుగా ఉన్నా, అదేలాగున నీకు కూడా తోడై ఉంటాను అంటున్నాడు. అభయం ఇస్తున్నాడు. వారికి తోడయున్న దేవుడే మనకు తోడై ఉండాలా. వింటున్న శ్రోతలందరికీ కూడా అయితే దేవుడు మోషేకి ఎలాగూ తోడై ఉన్నాడో, యెహోషువాకి ఎలాగూ తోడై ఉన్నాడో, మనకు కూడా తోడై ఉండుట అవసరమైంది. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 31వ వచనంలో, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవడు? అయితే ఎవరు మనతో లేకపోయినా దేవుడు ఒక్కడు మనతో ఉంటే విజయం మందే. దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవడో? లోకమంతా మన పక్షంలో ఉన్నా దేవుడు వ్యతిరేకైతే మనకొచ్చేది అపజయమే. లోకమంతా మనకు శత్రువులైనా యేసు ఒక్కడు మనతో ఉంటే విజయం మందే. సోదరి సోదరుడా, విజయము కొరకు చూద్దాం. విజయం ఇచ్చే దేవుని మీద అనుకుందాం. ఆయన మన ఇంటి పక్షములో, మన పిల్లల పక్షములో, మనం ప్రయత్నిస్తున్న పక్షంలో ఉండి మనకు విజయాన్ని ప్రసాదించినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, వింటున్న మా శ్రోతలందరూ మిమ్మును, మీ పక్షమును ఆశ్రయించి విజయాన్ని పొందేదానికి కృప దయచేయమని, ఆదరించి బలపరచమని, మీ చిత్తమే సిద్ధింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమీన్.